స్టూడెంట్స్, నేను మీ ఆల్వేస్ కేకేఆర్ 21 ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఉర్జు రియాక్షన్ అంటారు. తెలుగులో వచ్చేసరికి ఉర్జు చర్య. మిథైల్ అయోడైడ్ రియాక్టింగ్ విత్ సోడియం ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఈథేన్. తెలుగులో కూడా ఒకసారి డెఫినేషన్ చూసుకుందాం ఫ్రెండ్స్. మిథైల్ అయోడైడ్ అనేది సోడియంతో చర్య జరిపి పొడి ఈథర్ సమక్షంలో ఈథేన్ని ఏర్పరుస్తుంది. ఒకసారి ఈక్వేషన్ చూద్దాం ఫ్రెండ్స్. మిథైల్ అయోడైడ్, మిథైల్ అంటే CH3. ఈ యొక్క మిథైల్కి ఈ యొక్క అయోడిన్ యాడ్ అయింది కాబట్టి దీన్ని ఏమేమన్నామంటే మిథైల్ అయోడైడ్ అన్నాం. ఈ యొక్క మిథైల్ అయోడైడ్ అనేది ఎవరితో రియాక్ట్ అయింది? సోడియం. సోడియం ఈజ్ నథింగ్ బట్ Na. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్, ఈ రెండు ఎవరి సమక్షంలో కలిశాయి? ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ సమక్షంలో కలిశాయి. అప్పుడు ఏం ఫామ్ అయిందంటే ఈథేన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఒకసారి చూద్దాం. 2CH3I, ఇక్కడ 2 కార్బన్లు, 6 హైడ్రోజన్లు, 2 అయోడిన్లు ఉన్నాయి. ఈ 2 అనేది Cకి వర్తిస్తుంది, ఈ 2 అనేది Hకి వర్తిస్తుంది, ఈ 2 అనేది Iకి వర్తిస్తుంది. ఇక్కడ Cకి ముందర 2 ఉంది కాబట్టి 2 కార్బన్లు, హైడ్రోజన్ H కింద 3 ఉంది కాబట్టి 2 × 3 2 3 6. అలానే ఈ 2 అనేది Iకి వర్తిస్తుంది కాబట్టి అయోడిన్లు 2 ఉన్నాయి. ఈ 2 అనేది సోడియంకి వర్తిస్తుంది కాబట్టి సోడియం 2 ఉన్నాయి. డ్రై ఈథర్ సమక్షంలో ఈథేన్ ఏర్పడుతుంది. ఇక్కడ ఎన్ని Cలు ఉన్నాయి ఫ్రెండ్స్? 2 ఉన్నాయి. C2 అని రాశాను. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్ ఉన్నాయి ఫ్రెండ్స్? 6 ఉన్నాయి. H6 అని రాశాను. మిగిలిపోయింది ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఐలు మిగిలాయి, అలానే 2 సోడియం మిగిలాయి. ఈ 2 కలిసి 2Na. ఈ 2 అనేది Naకి వర్తించింది, సోడియంకి వర్తించింది, ఈ 2 అనేది Iకి వర్తించింది. అందుకని ఒకసారి చెప్పుకున్న ఫ్రెండ్స్, మిథైల్ అయోడైడ్ అనేది సోడియంతో రియాక్ట్ అయింది ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఈథేన్. థాంక్యూ ఫ్రెండ్స్.